గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడేదము అని పాడుతూ సంతోషంగా బిగ్గరి స్వరముతో మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేద్దాము. ఎవరికి లేని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏదో మనం గొప్పవారమో శ్రేష్ఠులమని కాదు, కానీ దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి మనం ఇక్కడ ఉండి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తున్నాము. గీతం గీతం జయ జయ గీతం చైతట్టి పాడిదము. గీతం గీతం జయ జయ గీతం చైతట్టి పాడిదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. అందరం కలిసి గీతం 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 జయ జయ గీతం చైతట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చైతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొర్లింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి దొర్లింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి దొర్లింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిలుచెన దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిలుచెన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చైతట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చైతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. మత్తయి 28లో అంటాడు, ఆయన ఇక్కడ లేడు, అని నా కోసము పునరుద్ధానుడైన దేవుని ఆరాధన చేద్దామా? మరణాన్ని సైతం గెలిచిన దేవుని సంపూర్ణంగా దేవుని స్తుతిద్దాము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగెడి ప్రకటించుడి. తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగెడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చైతట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చైతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠి. సంతోషంగా యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. గుమ్మములు తెరిచి చక్కగా నడువుడి, జయవీరుడు రాగా.
తెరిచి చక్కగా నడుపు జయవీరుడు రాగా. గుమ్మము తెరచి చక్కగా నడుపు జయవీరుడు రాగా. వాద్యము పూరా ఎత్తి ధ్వనించుడి. మీ మేళగాల వాద్యము పూరా ఎత్తి ధ్వనించుడి. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను. అందరం రెండు చేతులు ఆకాశం అన్నమా. యేసురాజు లేచెను. హల్లెలూయా జయమర్పటించెదము. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా. అందరం కలిసి చెప్తామా? యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా. నమ్మిన వారు ప్రతి ఒక్కరము రెండు చేతుల వైపు ఆకాశం చాపు చెప్తామా? యేసయ్య నామము నా ప్రాణరక్ష, యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. ఎందుకంటే ఆ దేవాది దేవుడు మన పక్షంలో ఉండగా మనకి ఎందుకు భయమో. దేని గురించి భయపడకుండా దేవుని స్తుతిద్దాము. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులుకైనా భయపడను, భయపడను. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. రోగ భయం మరణ భయం తొలగిపోవును యేసు నామములో. 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 యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. నిజమే, యేసయ్య నామములో రక్షణ, యేసయ్య నామములో విడుదల, యేసయ్య నామములో స్వస్థత, యేసయ్య నామములో విమోచన, యేసయ్య నామములో శాంతి సమాధానం ఉండుగాక. అపాయమే నీవు దరికి రాదు, కీడేదియు నా గదికి రాదు. అపాయమే నీవు దరికి రాదు, కీడేదియు నా గదికి. విశ్వాసముతో అపాయమే నీవు దరికి రాదు, కీడేదియు నా. పరిశుద్ధాత్మ శక్తి సంచరిస్తుండగా అపాయమే ఏ అపాయము రాకుండా ఆ దేవాది దేవుడు ప్రతి క్షణము నీ పక్షంలో ఉన్నాడు. అపాయమే నీవు దరికి రాదు, కీడేదియు నా చివరిసారిగా రాదు. అపాయమే నీవు దరికి రాదు, కీడేదియు నా గదికి రాదు. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ
విశ్వాసంతో ప్రతి పదం పలుకుదాము. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రెపిల్ల నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష. జీసస్ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాము. ఆ దేవాది దేవుడి ఇక్కడ దిగి వచ్చి సంచరిస్తుండగా పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సిద్ధంగా ఉందాము. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరి మీద ఆవరించునుగాక. ఆమేన్. ఆయన అతి పరిశుద్ధుడు, ఆయన 10,000లో అతి సుందరుడు, ఆయన నిజమైన దేవుడు. నీ నా కోసం ఆ సిలువలో ప్రాణం పెట్టి మరలా తిరిగి లేచిన నిజమైన దేవుడు. ఏక స్వరముతో దేవుని చూస్తూ దేవుని ఆరాధన చేద్దాము. దేవా, ఏ యోగ్యతని మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా మీకు స్తోత్రం. నన్ను దీవించగా నీవు నా తోడువై, నన్ను నడిపించగా నీవు నా పక్షమై, నన్ను దీవించగా నీవు నా తోడువై, నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. బిగ్గరగా చప్పట్లు కొడుతూ సంతోషంగా దేని గురించి ఆలోచించకుండా కేవలం నీవు నీ యొక్క దేవుడు మాత్రమే ఇక్కడ ఉండాలి. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. అందరం కళ్ళు మూసుకొని చెప్దామా? అవునయ్యా నీ స్తోత్రము. సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై, నీరుణం తీరదు ఈనాటికి. నీలోనే దాచావు ఈనాటికై,
జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. రెండు చేతులు ఆకాశం వైపు చాపుతూ అందామా? యేసయ్యా నా జీవితాంతం నిన్ను స్తుతిస్తూనే ఉంటానయ్యా. యేసయ్యని బ్రతికి ఉన్నానంటే, నా యొక్క గుండె చప్పుడు చేస్తున్నానంటే, యేసయ్యా నేను ఇక్కడ తండ్రి ఇక నుంచి నేను పాడగలుగుతున్నానంటే, నా చేతులు పైకి ఎత్తి పాడుతున్నానంటే కేవలం మీ యొక్క ప్రేమను బట్టి. యేసయ్యా స్తోత్రం అని చెప్దామా? ఈరోజు 3 పూటలు నువ్వు అన్నం తింటున్నామంటే కేవలం దేవుని యొక్క కృపను బట్టి. నీ తల మీద నీడ ఉందంటే దేవుడు ఉచితమైన కృపను బట్టి. ఆశ్రయమైన నా స్వరముతో 2 చేతులు ఆకాశం వైపు చాపుతూ దేవుని పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తూ పాడుదామా? ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా ఎంత గొప్ప దేవుడు అయ్యా! పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రము. ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠం అంటున్న దేవా, ఏమిచ్చి తను మీ రుణం తీర్చుకోగలము? తల్లి గర్భంలో పిండంగా రూపాంతరపడి ముందుకే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు, మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, మీరు మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నారయ్యా. ఇప్పటి వరకు తండ్రి యేసయ్య మేము సజీవులకులో ఉన్నామంటే ఏదో మా గొప్పతనము, యేసయ్య మేము శ్రేష్ఠులము, ఏదో మేము ఆ మంచితనము కాదు కానీ తండ్రి కేవలం మీ యొక్క కృపను బట్టి యేసయ్య మేము ఇక్కడ ఉన్నామయ్యా. ప్రతి ఒక్కరము బిగ్గరిగా మనసు విప్పి గట్టిగా దేవుని స్తుతిద్దామా? దేని గురించి ఆలోచించకుండా మీ చింత యావత్తు దేవుని మీద మోపుతూ దేవుని స్తుతిద్దాం. మౌనంగా ఎవరు ఉండకుండా ఆ దేవాది దేవుడి సన్నిధి ఇక్కడ ఉంటుండగా ప్రతి ఒక్కరము విశ్వాసముతో ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేద్దాం. ఎవరు పాటల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం దేవుని చూస్తూ స్తుతించండి. ఆయన చేసిన త్యాగాలను, ఆయన చేసిన మేలును ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిద్దాము. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా దేవాది దేవుడు మన దేవుడు పై రూపాన్ని సూచించేవాడు కాదు, కానీ హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. నీ హృదయ లోతుల్లో నువ్వు ఎలాంటి బాధల్లో, ఎలాంటి నిందల్లో, ఎలాంటి శ్రమలో నువ్వు వెళ్తున్నావో సమస్తం ఎరిగిన గొప్ప దేవుడు ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీటి బొట్టుని నాట్యంగా మార్చే నిజమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, నన్ను పిలిచినవాడు,
నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు, కృప కలిగిన దేవుడు, కీర్తిమంతుడు, న్యాయాధిపతి. నీ శక్తి కార్యము తలంచి ఉల్లాహం పొందేనయ్యా. నీ శక్తి కార్యము తలంచి ఉల్లాహం పొందేనయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. జీవాడా, మహోన్నతుడా, అందరం రెండు చేతులు ఆకాశంలోకి చాపుతూ ఎవరి గురించి ఆలోచించకుండా కేవలం దేవుని చూస్తూ దేవుడు చేసిన త్యాగాలను జ్ఞాపకం చేసుకుంటూ చెప్దామా, ఎంత మంచి దేవుడవయ్యా, నా గొప్ప దేవా, మీకు స్తోత్రము. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నావు నాకు తెలియదు, ఎలాంటి బాధల్లో, ఎలాంటి నిరాశలను ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆ దేవాది దేవుడు నీతో ఉన్నాడు. నీ పరిస్థితుల్లో ఆ దేవాది దేవుడు నీ తోడు ఉండి నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు ఒంటరిగా లేవు, కానీ దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ వెన్ను తట్టి నడిపిస్తూ ఉన్నాడు.